శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం, సచివాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలకు టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణాధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, ఉపాధ్యక్షుడు గంటా మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొదలకూరులోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేతలటువంటి చిత్రపటాలని ఉంచాలనే ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ టౌన్ ఆదేశాల అధ్యక్షులు అందరూ కలిసి ఆ ఫోటోల్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోల్ని సచివాలయం, అన్ని సచివాలయాలకి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలకి బహుకరించడం జరిగింది. ఫోటోలు ఇవ్వటమే కాదు, పొదలకూరులో మా శాసనసభ్యులు ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేము వచ్చినటువంటి 1.5 నెలలోనే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చడంలో కూడా రాష్ట్రంలోనే పొదలకూరు సర్వేపల్లి ముందుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు ప్రజల ఆరోగ్యం కోసం పొదలకూరులో డయాలసిస్ సెంటర్ పెట్టాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము నూతనంగా మొన్న మంత్రి చేత ప్రకటించడం జరిగింది. మా శాసనసభ్యుల కృషి వల్ల చంద్రమోహన్ రెడ్డికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఆ కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు అంకుపల్లిలో ఎస్టీలకు ఒక స్కూల్ కావాలని కోరినారు ఎన్నికల ప్రచారంలో. అది కూడా ఈరోజు నూతనంగా ఎస్టీ కాలనీలో 25 మంది ఎస్టీ పిల్లలకి అక్కడ టీచర్ని పంపించి అక్కడే స్కూల్ ఏర్పాటు చేశాము. అది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలని త్వరలోనే ఎన్టీఆర్ సుజల సవంతి నీళ్లను కూడా పేదలందరికీ ఇచ్చేదానికి కూడా శాసనసభ్యులు కృషి చేస్తున్నాడు. ఆగిపోయినటువంటి ఆ పథకాన్ని పునరుద్ధరిస్తాడు. అభివృద్ధి కార్యక్రమాలలో ముందుండే విధంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ మండలానికి అనేక కార్యక్రమాలు ఆయన ముందుండి నడుస్తాడని, అభివృద్ధి చేయడంలో మొదటి చంద్రమోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిలుస్తాడనే విషయాన్ని నేను విశ్వసిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాపం ఏమీ పని పాట లేదు. రోజు ఉదయం లేచి ఎక్కడైనా ఏమి జరిగినా అది మా నాయకుడికి, తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీ హయాంలో మీరు 10 సంవత్సరాల శాసనసభ్యులుగా నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం, అలాగే సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చిత్రపటాలని ఈరోజు పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయం నందు, ఎంపీడీఓ కార్యాలయం నందు, పొదలకూరు పంచాయతీ నందు 4 సచివాలయాల నందు ఈరోజు బహుకరించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి చిత్రపటం ప్రతి కార్యాలయంలో ఉండాలని మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి కార్యాలయంలో బహుకరించడం జరిగింది. ఈరోజు పొదలకూరు మండలంలోని పొదలకూరు గ్రామ పంచాయతీ నుండి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తరఫున వాళ్ళ ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి, మరియు అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు గారి ఒక చిత్రపటాలను ప్రభుత్వం ఉద్దేశించిన రోజుల్లో అవి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాల్సిందని తెలియజేశారు. అందులో భాగంగా స్థానిక టీడీపీకి సంబంధించిన నాయకులు 4 పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 4 సచివాలయాలకు ఒక్కొక్క సచివాలయానికి 3 ఫోటోలు చొప్పున బహుకరించారు. అవి ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది సమక్షంలో పంచాయతీ కార్యాలయంలో, సచివాలయంలో మాకు అప్పగించడం జరిగింది. వాటిని అన్ని కార్యాలయాల్లో, సచివాలయం ముందు యథావిధిగా